శుక్ర బుధుల అనుకూలత వల్ల సంపాదన బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. తండ్రి కారణంగా ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం అన్ని విధాలుగానూ పురోగతి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పోటీదారుల బెడద బాగా తగ్గుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం సఖ్యత బాగా పెరుగుతాయి. ఈ రాశి వారికి ఈ నెలలో కొంత ఉత్సాహం ఉంటుంది. మీరు భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారికి మంచి ఉద్యోగాలొస్తాయి. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. మీ భాగస్వామితో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. నెల ప్రారంభంలో కుటుంబానికి సంబంధించి కొన్ని పెద్ద సమస్యలు తలెత్తుతాయి. బంధువుల సహకారంతో వీటిని పరిష్కరించుకుంటే మంచిది. మీ పనిలో విజయం సాధించడానికి అదృష్టం మీద ఆధారపడే బదులు మీకు అదనపు కృషి అవసరం. నెల మధ్యలో విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో వారు ఎక్కువ సమయం సరదాగా గడుపుతారు. పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ ప్రత్యర్థులు నెల ద్వితీయార్థంలో యాక్టివ్గా మారచ్చు. మరోవైపు మీరు శత్రువుల పట్ల పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇప్పటి వరకు ఎలాంటి ఫలితాలు ఇవ్వని ఆదాయ వనరులు ఈ మేలో మంచి ఆర్థిక రాబడిని అందిస్తాయి. అయితే ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి ఆశించిన రాబడులు ఇవ్వవు. ఇతరులకు అప్పు ఇవ్వడం మానుకోవడం మంచిది. కొత్త పెట్టుబడులు నష్టాలను చవిచూడవచ్చు. కాబట్టి తొందరపడి ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి. బుధ శుక్ర గురువుల అనుకూలత వల్ల ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గి కొన్ని శుభ ఫలితాలు అనుభవానికొస్తాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశం ఉంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన సమస్యల్ని కూడా పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. అనుకోకుండా 1-2 శుభవార్తలు వినడం జరుగుతుంది. మీనరాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం అనుకూల ఫలితాలిస్తుంది. అన్నింటా మీదే పైచేయి అవుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. వాక్చాతుర్యంతో ఎంతటి వారినైనా మెప్పిస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన పరిచయాల వల్ల లాభపడతారు. సర్వత్రా యోగదాయకమే. నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. శనివారం నాడు ఆచితూచి అడుగులు వేయాలి. చెల్లింపుల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. మీ చొరవతో ఒకరికి శుభం జరుగుతుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీనరాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం అనుకూల ఫలితాలిస్తుంది. అన్నింటా మీదే పైచెయ్యి. మీనరాశి వారికి ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. కాబట్టి నెల ప్రారంభంలో మీ గురించి జాగ్రత్త వహించండి. స్థానికుల ప్రవర్తనలో తీవ్రమైన మార్పులు ఉండవచ్చు. కాబట్టి మీ ప్రసంగం మరియు ప్రవర్తనపై అత్యంత శ్రద్ధ అవసరం. సంబంధాన్ని చెడగొట్టే ఇతర వ్యక్తులకు మంచి లేదా చెడు మాటలు చెప్పే అవకాశాలున్నాయి. మీ కెరీర్ పరంగా ఈ నెల ఫలవంతమైన ఫలితాలు అందిస్తుంది. పనిచేసే నిపుణులు వారి మంచి పనికి మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. సహోద్యోగుల పూర్తి సహకారాన్ని పొందండి. అన్ని కార్యకలాపాల్లో సహాయాన్ని పొందండి. తద్వారా కార్యాలయంలో స్థానం అనుకూలంగా ఉంటుంది. పోస్టింగ్ యొక్క ప్రభావాలు మంచిగా ఉంటాయి. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల తగిన ఫలితాలందిస్తుంది. రాహుతో పాటు కుజుడు మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా కుటుంబ వాతావరణంపై అంగారకుడి ప్రభావం ఉంటుంది. ఇది కొంతమంది స్థానికుల అధ్యయనాలను ప్రభావితం చేస్తుంది. కుటుంబ జీవితానికొస్తే స్థానికులకు మాసం మితంగా ఉంటుంది. సూర్యుడు 2వ ఇంటిలో శుక్రగ్రహంతో పాటు నెల మొదటి భాగంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు.
స్థానికుల ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెలసరి సవాలుగా ఉంటుంది. మొత్తం పెరుగుదల స్థాయిలను పెంచడానికి మంచి ప్రయత్నం చేయండి. శని 12వ ఇంట్లో ఉన్నాడు మరియు ఇది నిరంతర ఖర్చుల పెరుగుదలకు దారితీస్తుంది. 2వ ఇంటిపై శని దృష్టి విదేశీ వనరుల ద్వారా ఆదాయాన్ని నిర్ధారిస్తుంది. ఇది డబ్బును ఆదా చేస్తుంది, ఆశించిన విజయాన్ని పొందుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ రాశికి అధిపతి బృహస్పతి 3వ ఇంట్లో కూర్చుని వ్యక్తుల మధ్య సోమరితనం కలిగిస్తారు. మీరు సోమరితనాన్ని అదుపులో ఉంచుకోకుంటే జీవితంలో విజయాన్ని కోల్పోవచ్చు. వివిధ శారీరక ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. వ్యాపారంలో మెరుగుదలకు అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. కుటుంబంతో కలిసి కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సుదూర దేశాల నుండి మీకిష్టమైన వారి నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీరు కోర్టు పనిలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన స్థానాన్ని పొందే సూచన. పరిశ్రమలో కొత్త భాగస్వాములను పొందడం వల్ల ప్రయోజనాలతో పాటు మెరుగుదలలు కూడా ఉంటాయి. జీవిత భాగస్వామి వల్ల సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆప్తులకు సాయం అందిస్తారు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అపరిచితులతో మితంగా సంభాషించండి. వాగ్వాదాలకు దిగవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను తట్టుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఈ నెలలో చాలా బావుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కొన్ని వివాదాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మీ గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. అన్ని రంగాల వారికి ఆశించిన పురోగతి కలుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కనకధార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. సూర్యదేవుని ఆరాధన చెయ్యండి. పశుపక్ష్యాదులకు త్రాగేందుకు నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే మంచి నాణ్యత గల పసుపు పుష్పరాగాన్ని బంగారు ఉంగరంపై ఉత్తమ మార్గంలో చెక్కండి. శుక్లపక్షం గురువారం నాడు దీన్ని చూపుడు వేలుకు ధరించండి.